ఎందుకంటే అక్కడ ఒక మాట అంటాడు, మేము ఆకలి నుంచి తప్పించుకోవడానికి, అవమానం నుంచి తప్పించుకోవడానికి మేము వేరే మతానికి పోతున్నాం, మనుషుల వేట నుంచి తప్పించుకోవడానికి పోతున్నాం అంటాడు. అంటే ఎంత విషాదం చూడండి, ఒక మనిషి నుంచి తప్పించుకుని పోయే వేట కోసం పడే వేదన. ఆ పుస్తకాన్ని మళ్ళీ ఈ వేదిక మీద మళ్ళీ గుర్తు చేసిండ్రు. ఆ పుస్తకం చదివిన తర్వాత ఇంకా చాలా పుస్తకాలు నాకు అంటే అంత కనెక్ట్ అవ్వలేదు, కానీ ఖచ్చితంగా అమ్మ పుస్తకం కూడా చెప్దామనుకున్నా ఇవాళ. అయితే ఈ పుస్తకాలు చదవడం బహుశా ఇట్లా వెంటాడుతూ ఉంటే మాలాంటి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, అందుకని ఈ పుస్తకాలు చాలా ముఖ్యం. మరొకసారి ఈ వేదిక నిర్వాహకులకి నాకు అవకాశం ఇచ్చినందుకు, ఈ వేదిక ద్వారా ఎవరైనా చదవకపోతే అంటరాని వసంతం, ఇంగ్లీష్లో ద అన్టచబుల్ స్ప్రింగ్, ద ఓన్లీ వెరిఫైయబుల్ డాక్యుమెంటేషన్ అని కూడా అంటారు దాన్ని. చూడండి, అది గతం జ్ఞాపకం కాదు, వర్తమానం భవిష్యత్తు కూడా. ఎప్పుడో ఒకప్పుడు ఈ వసంతానికి కొసమెరుపు తేవాలి మనం అందరం, అది మన చేతిలోనే ఉంది. అటువైపుగా మిమ్మల్ని నడిపిస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. అంటరాని వసంతం ఇంకో సంఘటన నువ్వు చెప్పలేదు, నిన్ననే జరిగింది అది. రాములు ఇట్లాంటి మన భారతదేశంలో నడుస్తున్న చరిత్ర అది. ఇంకా పెరుగుతూ ఉన్నాయి, అవి పెరుగుతున్న చరిత్ర కూడా. దాన్ని గుర్తు చేసి మాట్లాడిన సుజాతకి కృతజ్ఞతలు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో టీపీఎఫ్ స్థాపించి దాంతోపాటుగా పయనించి ఇప్పటికి కూడా ఒక పత్రిక నడుపుతున్న మన వేద్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన వారికి, వేదికలో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, ఈ వేదికలో నాకు పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను గిల్టీ కూడా ఫీల్ అవుతున్నాను. నేను వేదిక కింద ఉంది వినాలనుకున్నాను. నేను ఇంతకుముందు కూడా 2-3 రోజుల నుంచి కూడా వేదిక కింద ఉండి వినడం జరిగింది. బట్ హవెవర్ ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలు ఎంతమంది ఇన్నేళ్ళలో ఇన్స్పైర్ చేసినా, ఇవాళ ఈ వేదిక మీద కూడా ఈ వక్తలందరూ కూడా నన్ను ఇన్స్పైర్ చేసినారని నేను ఫీల్ అవుతున్నాను. నేను అయితే కంచెల్లి గారు నాకు కొద్దిగా లీడ్ ఇచ్చింది. ఏంటంటే, నేను చదివిన మంచి పుస్తకం, ప్రభావితం చేసిన పుస్తకం అని చెప్పేందుకు చాలా ఇబ్బంది అవుతుంది నాకు. ఈ క్రమంలో కొంత జీవితంలో మా అమ్మ నాన్న ఇద్దరు కూడా పుస్తకాల ప్రియులు వాళ్ళు. మా బాపుకు వారి తండ్రి 5 సంవత్సరాలు అక్షరాభ్యాసం చేయించకముందే 100 పద్యాలు కంఠస్థం చేయించుండు వాళ్ళ నాన్న. సో అటువంటి మా అమ్మకు నేను చందమామ తెచ్చి ఇచ్చేవాడిని. అమ్మకి గిఫ్ట్ డబల్ రొట్టెనో పండ్లు కాదు, హైదరాబాద్కి వెళ్ళిపోయినా, గజ్వేల్కి వెళ్ళిపోయినా చందమామ, ఆ నెలలో వచ్చిన చందమామ అమ్మకి ఇవ్వాలి. ఇక హై స్కూల్ చదువుతున్న క్రమంలో అప్పటికే బాపు గ్రంథాలయ మూవ్మెంటు, కోఆపరేటివ్ మూవ్మెంటు, వీటన్నిటిలో కూడా బాపు రాష్ట్ర స్థాయిలో మా బాపు పాల్గొనడం, ఆ కల్చరు. విజ్ఞానవర్ధిని అనే లైబ్రరీని హిందీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ప్రచారం చేయడానికి డిఎన్చారి గారని వారి ప్రత్యేకంగా ఎక్స్పర్ట్ను మా గ్రామంలోనే విజ్ఞానవర్ధి గ్రంథాలయంలో, ఆ ప్రాంతంలో ఆల్మోస్ట్ మెదక్ జిల్లా సిద్దిపేటలో హిందీ మీద ప్రభావితం చేయడానికి చాలా ఒక మోర్ దెన్ డికేడ్ వారి శ్రమ జరిగింది. ఈ క్రమంలో నేను పెరిగినాను. ఇదే క్రమంలో హై స్కూల్కి వచ్చేలో కూడా మా పెద్దనే వారి కాలేజ్ పూర్తి చేసుకొని గ్రామంకి వచ్చాడు. అప్పుడు మా గజ్వేల్ శాఖ గ్రంథాలయం నుంచి నేను పుస్తకాలు చదవలే, పుస్తకాలు మోసిన. అంటే గజ్వేల్ గ్రామం ఒక చాలా పెద్ద బంగ్లాది మాది, శాఖ గ్రంథాలయం గజ్వేల్. అయితే శరత్ సాహిత్యం కాడికెళ్ళి ఎద్దనపూడే కానీ చలమే కానీ అక్కడ ఆఖరికి ఉన్న 10 పేజీల పుస్తకం కూడా అన్నయ్యకి తెచ్చిన వల్ల వారు మా వదినము అన్నయ్యను కూడా చదవడానికి ప్రభావితం చేసేవారు. సో దిస్ వాజ్ ఏ బ్యూటీ దట్ ఐ వాజ్ అమాంగ్ ద బుక్ రీడర్స్, బుక్ లవర్స్. ఆ క్రమంలో నేను మళ్ళీ ఇంజనీరింగ్కి మణిపాలకు పోవడం, అక్కడ వెళ్ళిన తర్వాత భారతదేశం నుంచి మిత్రులున్నారు కాబట్టి ఓ గాడ్ ఫాదరు, ఒక బర్ముడా ట్రయాంగిల్,
కన్ఫ్యూషన్స్ ఆఫ్ యాడ్ ఈ రకంగా నాకు కొంత డీవియేషన్ చాలా అయిపోయింది. ఎందుకంటే ఐ వాజ్ ఇన్ ఏ కాస్మోపాలిటన్ టౌన్ ఇన్ మణిపాల్ వేర్ ఐ హావ్ డన్ మై ఇంజనీరింగ్. But however, I was closely connected with readers and literature and as well as publications. ఈ క్రమంలో నేను పూర్తి చేసి వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో జర్నలిస్టులే కానీ రైటర్సే కానీ ఆ ప్రపంచంలో నరసింహరావు అనే సినిమాలతో పాటు కానీ దగ్గర సంబంధంతో ఉన్న క్రమంలో నేను ప్రభావితమైంది జిడ్డు కృష్ణమూర్తి, ఇక్కడే వేదిక మీద ఉన్న ఎన్ వేణుగోపాల్ అనువాదం చేసిన రైలుబడి, టొటచాన్, హెచ్బిటి వేసిన పుస్తకం, హెచ్బిటి వేసింది మరి పగటి కళలు కూడా, ఇది మన గిజుబాయ్ దివ్య స్వప్న, వీటి మీద కొంత ప్రభావితం అవడం, చిన్నప్పటి నుంచి కూడా కొంత ఎడ్యుకేషన్లో ఎంతో కొంత ప్రాథమిక స్థాయి నుంచి విద్య గురించి పనిచేయాలన్న క్రమంలో ఈ ప్రభావితంతో ఈ బాలచలిమి, దెన్ ఐ వాక్ టువర్డ్, అంటే ఎడ్యుకేషన్ అకాడమీతో సంబంధం ఉంది, దెన్ బాలచలిమి. బట్ జర్నలిస్టులు, రైటర్స్, ఫిలిం మేకర్స్ ఆ ప్రపంచంలోనే బతుకుతూ ఈ జీవితాలనే నేను చాలా పుస్తకాలుగా చూసిన నా జీవితంలో. టు టెల్ యూ ఫ్రాంక్లీ, వెదర్ మై ఫ్రెండ్స్ ఎట్ మై స్కూల్ లెవెల్, మా దగ్గర హరిజనుల నుంచి అన్ని వర్గాల వారితో నేను జ్ఞానం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళతోనే జీవించినాం. కాబట్టి ప్రతి మనిషిలో నేను జీవితాన్ని ఒక పుస్తకం కింద నాకు అది ఒక చాలా అనుభూతి నాకు. దాంతో మళ్ళీ పుస్తకాలలో పెరగడం, ఆ తర్వాత అదే క్రమంలో ఈ బాలచెలిమి, ఇప్పటికి కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాను. మన అల్లమన్న చెప్పినట్టు ఈ క్రమంలో పబ్లికేషన్స్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం, దెన్ పబ్లికేషన్లో ముఖ్యంగా దక్కన్ ల్యాండ్ అనే పత్రికను స్టార్ట్ చేయడం, ఆ పత్రిక స్టార్ట్ చేసినాక మళ్ళీ వెరైటీ ఆఫ్ రైటర్స్తో రెగ్యులర్ సంబంధాలు పెట్టుకోవడం, ఎన్నో సేకరించుకోవడము, చదవడం, ఒక పుస్తక భండాగారం చాలా చాలా పెద్దగానే, అంటే తెలంగాణ రిసోర్స్ సెంటర్ స్టార్టెడ్ విత్ కలెక్టింగ్ బుక్స్ అండ్ రైటింగ్స్. ఇక ఈ దేశం, మన రాష్ట్రంలో ఉన్న సంస్కృతి, పర్యావరణం వీటి మీద పనిచేస్తూ పత్రికతో కూడా సంబంధంతో ఈ రచనలతో ఉండడం, ముఖ్యంగా గ్రంథాలయాలను ఇప్పటికే 15 గ్రంథాలయాలు, బాలచంద్ర గ్రంథాలయాలు 33 జిల్లాలు స్థాపించాలనుకున్నాం. 15 జిల్లాల్లో పిల్లలకి పట్టణంకి ఒక గ్రంథాలయం అంటే ఒక పుస్తకం తీసుకెళ్ళి చదవడము, అక్కడ రీడింగ్ రూమ్ లాగా కాకుండా అక్కడ అన్ని విధాల వాళ్ళకి ఒక టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ ఎ చైల్డ్, అక్కడ వాళ్ళకున్న క్రియేటివ్ టాలెంట్స్ అన్నిటిని కూడా అక్కడ చర్చించడం, స్టోరీ టెల్లింగే కానీ అక్కడ వాళ్ళ ఫైన్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అన్నీ కూడా అక్కడ జరగాలని, ఆ రకంగా గ్రామంలో చక్కటి గ్రంథాలయాలు రావాలని, ఆ గ్రంథాలయం ఒక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్గా ఏర్పడాలని, గిజుబాయి కలగన్న పగటి కళలే కానీ, టోటోచానే కానీ, రైలుబడి అండ్ జిడ్డు కృష్ణమూర్తి గారు కలగన్నటువంటి అని పాఠశాల విధానం మనకి ఇక్కడ రావాలని కోరుకుంటూ, ఆ క్రమంలో అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలుపుతూ, హడావుడిగా స్టేజ్ ఎక్కి నేను మాట్లాడలేదు అనేది కూడా నాకుంది. నేను కూడా మాట్లాడితే బాగుంటుంది, కానీ ఈ లోపల ముందైతే మీకు తెలుసు కె శ్రీనివాస్ బుల్డోజర్ తెలంగాణ సందర్భం, ఆయన ఆంధ్రజ్యోతి కాలమిస్టు ఎడిటరే కాకుండా ఇటీవల కాలంలో ఈ 10 ఏళ్ల కాలంలో ఫెరోషియస్గా వస్తున్న విషయాల మీద ఒక వ్యాఖ్యాతగా, విమర్శకునిగా, అట్లాగే ఈ మధ్యలో అన్ని రకాలుగా ఒక సంపాదకుడిగా, జర్నలిస్ట్గా మీ మధ్యలో, ప్రజల మధ్యలో ఉన్న కేఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత ఇంకొకరే ఉన్న కాబట్టి యాకూబ్ నువ్వేమో రందిపడక, అంత బాగానే జరుగుతున్నది. 6:15 అయిపోతుంది, మీరు 7 నిమిషాలు, ఓకేనా? థ్యాంక్ యూ సార్. నారాయణ గారు, మిత్రులకు నమస్కారం. నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అనేది సౌకర్యం కోసం పెట్టిన శీర్షికే తప్ప ఎవరికైనా ఒకే పుస్తకం
ఒక 2-3 పుస్తకాలు నచ్చినవి మెచ్చినవి ఉండొచ్చేమో, కానీ ప్రభావితం చేసిన పుస్తకం అయితే అనేకం ఉండే అవకాశం ఉంది. నాకు ఇంతకుముందు ఇటీవలే ఇదే అంశం మీద ఒక ఇంటర్వ్యూ చేస్తే నన్ను ఎవరో నేను ఏం పుస్తకం గురించి చెప్పాలో తెలుసుకోలేకపోయాను. రచయిత చెప్పవచ్చు, ఫలానా రచయిత నాకు చాలా ఇష్టం అని, ఫలానా రచయిత రచనలు ప్రభావితం చేశాయని. అట్లా చెప్పినప్పుడు ఆలోచించినప్పుడు చలం గురించి నేను చెప్పాను. చలం రాసిన పుస్తకాల్లో ఏ పుస్తకం బాగా నచ్చింది అంటే మళ్ళీ తెలుసుకోవడం కష్టమైంది. అందువల్ల అన్నిటికీ ప్రతినిధిగా చలం ఆత్మకథ గురించి చెప్పారు. చలం ఆత్మకథ గురించి మాట్లాడుతూ తర్వాత నా పుస్తక పఠన అనుభవం గురించి, ఆ క్రమంలో ఏ కాలంలో ఏ పుస్తకాలు నేను ఇష్టపడ్డాననే దాని గురించి చెప్పారు. అటువంటి పాఠకుడిగా మనను పుస్తకాన్ని స్వీకరించే పద్ధతి, పుస్తకం మనల్ని అప్రోచ్ అయ్యే పద్ధతి, పుస్తకాన్ని మనం చూసే పద్ధతి అనేది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క సమయంలో ఒక్కో రకంగా ఉందనుకుంటాను. ముఖ్యంగా బాల్యంలో ఇందాక వేదకుమార్ గారు చెప్పారు వాళ్ళ అమ్మగారికి చందమామ కొనిచ్చేవారని. కానీ చందమామ, బాలమిత్ర, బాల సాహిత్యం అనేది చిన్నతనంలో నిజానికి అది కొత్త కిటికీలు తెరుస్తుంది ఎవరికైనా అది అందుబాటులో ఉంటే. సాధారణంగా పిల్లల సాహిత్యంలో మంచి అనేది మంచి అనేది చివరికి గెలుస్తుంది. బలహీనుడు అనేవాడికి అవకాశాలు, విధి అందరూ సహాయం చేసి బలహీనుడే బలవంతుడి మీద గెలుస్తాడు. మనుషులు చాలా ఉత్సాహంతో, కుతూహలంతో కొత్త కొత్త విషయాలను అన్వేషించడానికి వెళ్తారు, అడవుల్లోకి వెళ్తారు, దేశ సంచారం చేస్తారు, రాక్షసులతో ఢీకొంటారు. అంటే చిన్న వయసులో మనకు కావలసిన ఒక అపారమైన విశ్వాసం, ఆశ. జీవితం చాలా పొడుగ్గా ఉంది, మనం దీంట్లో అన్వేషించడానికి చాలా ఉంది, ఇది ప్రపంచం చెడ్డగా లేదు, ప్రపంచం బాగానే ఉంది, మనం దీన్ని పర్సూ చేయొచ్చు జీవితాన్ని అనే ఒక ఆశని బాల సాహిత్యం మనకు కలిగిస్తుంది. కనీసం నాకైతే కలిగించింది. ఆ సమయంలో ఏమేమి చదివాము గ్రంథాలయాల్లో, అదృష్టవశాత్తు నేను పిల్లల గ్రంథాలయాలు కూడా ఎక్కువ అక్కడ సమయం గడపగలిగాను. చాలా పుస్తకాలు, రచయితల పేర్లు, పుస్తకాల పేర్లు కూడా గుర్తులేవు, కానీ అన్ని పుస్తకాల్లో నేను గమనించింది దాంట్లోనూ ఇవాళ వచ్చిన జ్ఞానంతో కొంచెం పరిశీలిస్తే కొంచెం ప్రమాదకరమైన భావాలు, విలువలు ఉండవచ్చునేమో, కానీ ఆ రోజున స్వీకరించింది మాత్రం ఒక జీవితంలో సాహసానికి, ఆసక్తులకు, అన్వేషణకు చాలా అవకాశం ఉందని. అప్పటి నుంచి కూడా పుస్తకాల్లో ఏదో ఉంది అనే ఒక అభిప్రాయాన్ని బాల సాహిత్యమే నాకు కలిగించింది. అట్లా మొదలైన పఠనం అనేది చలం పుస్తకాలతో మొదలుపెట్టిన తర్వాత ముఖ్యంగా ఎర్లీ 20th సెంచరీలో వచ్చిన మొదటి 3-4 దశాబ్దాల్లో వచ్చిన వచన సాహిత్యం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. దాంట్లో ఉండే ఆ జీవితం అనేది కొత్త ఆలోచన. పుస్తకం ఏం చేస్తుంది అంటే పుస్తకం మనల్ని ప్రభావితం చేసి ఏమీ లేని వాడిని లేచి నిలబెట్టడమో, లేదంటే కూర్చున్న వాడిని పరిగెత్తిస్తడమో చేస్తుందని నేను అనుకోను. పుస్తకం అనేది మన ఆలోచనల విస్తృతిని పెంచుతుంది, మన కవిత్వం అయితే భావుకతను పెంచుతుంది, లోతైన విశ్లేషణ శక్తిని ఇస్తుంది, మొత్తానికి మన చూపుకున్నటువంటి సరిహద్దులను విస్తరిస్తుంది. అటువంటి ప్రతి ఒక్క రచన కూడా నా ఆలోచనల్ని ఏదో రకంగా ప్రభావితం చేసిందని అనుకుంటున్నాను. ఎలా ప్రభావితం చేసింది మ్యాథమెటికల్గా చెప్పడం చాలా కష్టం. పుస్తకం బాగా నచ్చడం అంటే ఒక పుస్తకాన్ని పదే చదవటమా, అట్లా చలం రచనలు చాలా మైదానం కానీ, జీవితాదర్శం కానీ, అరుణ కానీ, ఆయన మ్యూజిక్స్ కానీ అనేక పర్యాయాలు చదివిన ఉన్నాయి. కానీ ఒకే ఒక పుస్తకం నేను ఒక పుస్తకం ఆఖరి పేజీ చదివిన వెంటనే ఒక 10 నిమిషాలు విరామం ఇచ్చి మళ్ళీ పుస్తకాన్ని మొదటి నుంచి చదివింది మాత్రం చెంగిస్ ఖాన్, తెన్నేటి సూరి నవల చెంగిస్ ఖాన్. అది 2 సార్లు నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్ చదివిన పుస్తకం. చదివిందంటే ఆ పుస్తకం నా మీద ఏ ప్రభావం వేసింది అంటే నేనేం చెప్పలేను. ఆ పుస్తకం చదువుతుంటే మాత్రం మనం గోబీ ఎడారిలో మొత్తం చెంగిస్ ఖాన్ ప్రయాణంతో పాటు ఆ ప్రయాణంలో మనం కూడా భాగమైపోవటం మాత్రమే ఉంటుంది. ఒక కొత్త వాస్తవికతతో పాటు ఏకకాలంలో మనం ఉన్న ఉనికిని మర్చిపోయి ఒక కొత్త వాస్తవికతలో, కొత్త కాలంలో సంచరిస్తాం. సాహిత్యం అటువంటి అవకాశాన్ని మనకి ఇస్తుంది, ముఖ్యంగా సృజనాత్మక సాహిత్యం అనుకుంటాం. గోపీచంద్ సాహిత్యం మొత్తం విస్తృతంగా చదివాను. ఆయన రాసిన వాసి ఎక్కువ, నాణ్యత తక్కువ అనిపించవచ్చు చాలా సందర్భాల్లో, కానీ నాణ్యమైనవి కూడా చాలా ఉన్నాయి. కానీ మొత్తం సాహిత్యం చూసినప్పుడు అది ఒక కాలంలో
ముఖ్యంగా హైదరాబాద్ పట్టణ జీవితంలో ఉన్నటువంటి మధ్యతరగతి కార్మిక జీవనానికి సంబంధించిన అనేక అంశాలు మనకు పరిచయం అవుతాయి. అట్లాగే ఒట్టికోట ఆళ్వార్ స్వామి నవలలు, దాశరథి రంగాచార్య నవలలు, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క జీవితాన్ని పరిచయం చేస్తాయి. ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పుస్తకం వినయ పిటకం. బౌద్ధ వాంగ్మయంలో త్రిపిటకాల్లో ఒకటైన వినయ పిటకం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆ పుస్తకం పూర్తిగా కొత్త విషయాన్ని, ఒక కాలంలో బౌద్ధ సంఘాల్లో ఉండే నైతిక ప్రవర్తన నియమావళి ఎట్లా ఉండేది అనేది చదివినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక కాలంలో ఒక 2500 ఏళ్ల క్రితం మనుషులు ఇట్లా ఆలోచించేవాళ్ళ అని అనిపించినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కోసారి పుస్తకం ఆశ్చర్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఆశ్చర్యపోవటం అనే గుణం కోసం కూడా కొన్నిసార్లు పుస్తకం చదువుతాం. కొత్త ప్రదేశాలు చూడటం కోసం పుస్తకం చదువుతాం. కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి పుస్తకం. వీటన్నిటి క్రమంలో మనకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఈ పుస్తకం వల్ల ఈ ప్రభావం వేసిందని నేను చెప్పలేను, కానీ అనేక పుస్తకాలు నన్ను ప్రభావితం చేస్తూ వచ్చాయి. చిన్నప్పుడు పుస్తకాల నుంచి నేను ఒక టీచర్ నుంచి తీసుకుంటే ఇవాళ పుస్తకాలతో ఒక మిత్రుల్లాగా సంభాషించడం జరుగుతుంది. ఒక్కసారి పుస్తకాలని దాన్ని అంచనా వేస్తూ చదవడం జరుగుతుంది. ఈ మనకు పుస్తకానికి ఉండే రిలేషన్ కూడా ఆయా దశల్లో వేరువేరు విధాలుగా మారుతూ వస్తుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు మంచి పుస్తకాలు, క్లాసిక్ తెలుగు సాహిత్యానికి సంబంధించిన క్లాసిక్స్ అనేవి అంటాము. ఆధునికమైన క్లాసిక్స్ అయితే 1900 నుంచి 1950, 60 దాకా వచ్చిన ఆ క్లాసిక్స్, తర్వాత వచ్చిన ఉద్యమ సాహిత్యం, ఈ సాహిత్యంలో ఏది చదివినా మనకు గొప్ప అనుభవం వస్తుంది. మీరు పాఠకులుగా మీరు దాన్ని ఎవరికి వాళ్ళు అన్వేషించుకొని ఎవరికి వాళ్ళు తమ పఠనానుభవాన్ని పెంచుకోవటం ఒకటే మార్గం అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. వాళ్ళే ఏమీ అనని వాళ్ళే కానీ అందరూ బాగా సమయపాలన చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ సమయపాలన వల్ల ఇంకా 7 నిమిషాలు కాదు, ఇంకా 10 నిమిషాలు మిగిలి ఉన్నది. నేను కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడి వేణుకు మైక్ అందిస్తాను. నిజానికి నేను నక్సల్బరీ బిడ్డని, ఇప్పుడు కాదు, యవ్వనంలో. పుస్తకాల గురించి మాట్లాడుతున్నారు కానీ నా జీవితాన్ని మార్చింది సుబ్బారావు పాణిగ్రాహి అట్టతో వచ్చిన ఒక సృజన. ఒక ఇండిపెండెంట్ దేశంలో ఇట్లా మనుషులు ఎందుకు గాలి చంపుతారో నాకు అర్థం కాలేదు. నేను 10th క్లాస్. మా అన్న ఇక్కడ మిత్రమండలి వరంగల్ వీళ్ళంతా ఉన్న కాలేజీ వీళ్ళంతా ఉన్న మిత్రమండలి నుంచి వచ్చినాడు. ఆ పుస్తకం తెచ్చినాడు ఆయన. మేము అప్పటిదాకా చందమామలు బాలమిత్రులు దాటి ఏదో నవలలు చదువుతున్నాం, కానీ ఇప్పటికీ గుర్తున్న జమిడిక పట్టుకొని ఆ ఎర్రట్టతో సుబ్బారావు పాణిగ్రాహి ఆయన ఎందుకు గాలి చంపినారో నాకు అర్థం కాలేదు. 10th క్లాస్ నేను. 72 దాంతో మొదలైంది జీవితం. మలుపు తిరిగింది. మీరు ఆశ్చర్యపోతారు, మా అమ్మకు చదువురాదు, మా నాయనకు చదువురాదు. మా ఇంట్లో పుస్తకాలు లేవు. మా రాజయ్య మా పుస్తకం, అల్లం రాజయ్య. ఈ అల్లం రాజయ్య ఇచ్చిన పుస్తకాలు. అల్లం రాజయ్య బాగానే ఉన్నాడు. నేను ఇంటర్మీడియట్ తర్వాత జంప్, నేను ఫారెస్ట్కి పోయినా. అల్లం రాజయ్య ఇంటికన్నా ఉన్నాడు. అంటే అట్లాంటి ప్రభావంతో, కానీ నా జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పినది అదే, ఆ మూమెంట్, ఆ పుస్తకము, ఆ తర్వాత వచ్చిన అనేక వ్యవహారాలు. ఆ తర్వాత ఉస్మానియా నన్ను ఇంకొక మలుపు తిప్పింది. అక్షరం రాని ఇంట్లో పుట్టి, మా ఇంట్లో పండితులు లేని పుస్తకాలు లేని ఇంట్లో పుట్టి, నేను అక్షరాలతో ఆడుకునే ఒక వృత్తిలో సంపాదకున్నా. ఆయన నిజంగానే గర్వకారణంగా చెప్పుకుంటాను. నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినందుకు కాదు, చిన్న ప్రపంచం నుంచి వచ్చి ఇక్కడ రావడం నాకు ఆశ్చర్యమే. దీనికి కారణము ఇంతకుముందు కేఎస్ గారు అన్నట్టు అనేక పుస్తకాలు నా మీద బాగా ప్రభావం చేసినాయి. ఏంజల్ ఆఫ్ కాట్రోచి, బిగినింగ్ ఆఫ్ ది ఎండ్, అది రెక్క విప్పిన రెవల్యూషన్, సిరిసి అనువాదం. ఇప్పటికి కూడా చూడండి, దొరికితే అద్భుతమైన పుస్తకం. ఏదైతే అదే దాన్ని ఏమంటారు, స్రవంతి,
దాంట్లో రాసిన అసలు మీరు ఇప్పటికీ చదివితే ఎంత ఆశ్చర్యపోతారంటే అట్లాగే రక్తాక్షరాలు కూడా, అట్లాగే చలం మ్యూజింగ్స్, అట్లాగే నవీన్ అంపశయ. అంటే ఇట్లాంటి పుస్తకాలన్నీ చదవడం ద్వారా నా వచనము, నా రాతలు, నా ఆలోచనలు మారడం, ఇంకో దశకు పోవడం అనేది జరిగింది. ఆ తర్వాత చాలా మార్పు తెచ్చిన పుస్తకాలు నాకు రెండు ఈ అమరవీరుల ప్రభావాలే నా మీద పడ్డాయి. ఒకటి సుబ్బారావు పానిగ్రాహితో ప్రారంభమై, సరే అప్పుడంతా కమ్యూనిస్టులంతా తెలంగాణ ఉద్యమం, ద్రోహుల ఉద్యమం ఇట్లాంటివన్నీ ఉండే అభిప్రాయాలతో నేను కూడా ఉండేవాడిని. క్రమక్రమంగా 96లో మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈ 369 చనిపోయింది ఎందుకు జ్ఞాపకం లేదు నాకు. అప్పుడు 69లో చనిపోయినారు కదా వీళ్ళు, వీళ్ళ గురించి ఎందుకు పట్టించుకోలేదు నేను. ఇట్లాంటి ఒకటి మొదలయ్యి మళ్ళీ ఒకసారి తెలంగాణ సాహిత్యం వెంబడి పడడం జరిగింది. అది కూడా నన్ను తెలంగాణ ఉద్యమంలో నిలబెట్టింది. అంటే ఇట్లా జీవితం పొడవునా ఉండే ఏమని అట్లాగంటే మొట్టమొదటి జ్ఞానం, మొట్టమొదటి కవిత్వం ఇష్టపడ్డది శ్రీశ్రీ మహాప్రస్థానం. అమ్మ లేనిది చాలామందికి అమ్మనే ప్రేరణ, మొదటి ప్రేరణ. నాకైతే సుబ్బారావు పానిగ్రాహి ఇప్పటికి కూడా చెప్పగలను, ఉద్యమమే నాకు అన్నీ ఇచ్చింది అనుకుంటాను. ఇప్పటికి కూడా నా జ్ఞానం ఇచ్చిన తర్వాత ఏదో ఎంతో కొంత ఒక ఆర్గనైజేషన్ స్కిల్స్ ఇచ్చిన, విద్య ఇచ్చిన, ఇవాళ నేను వృత్తిలో నిలబడడానికైనా కూడా నేను దానికే ఆపాదిస్తాను. ఎందుకంటే దానికి మించిన అనుభవం లేదు. నేను ఆర్గనైజేషన్లో ఒక 10 ఏళ్ళు ఆర్గనైజర్గా పనిచేసినాను. నేను నిజానికి ఈ చదువు అంటాం కానీ చదువుకు మించిన అనుభవం ప్రజల్లో ఉంటుంది, ప్రజల్లో ఉండే జ్ఞానంలో ఉంటుంది. అక్కడి నుంచి జ్ఞానం వస్తుందని నేను నమ్ముతాను. ఈ చిన్న 2 విషయాలు చెప్పి నా అవస్థ ఆపేసి వేణుని 10 నిమిషాలు తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే టైం ఉంది, నువ్వు తీసుకోవచ్చు, మాట్లాడాలని కోరుతున్నాను. వేదిక మీద ఉన్న మిత్రులు, సభలో ఉన్న మిత్రులారా, నిజానికి ఈ సెషన్లన్నీ నాకు నచ్చిన, నేను మెచ్చిన, నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అని గత 9 రోజులుగా 9 మూళ్ళ 27 సెషన్లు, ఒక్కొక్క సెషన్లో 6-7 పెట్టి బుక్ ఫేర్ సొసైటీ ఈసారి ఒక కొత్త కార్యక్రమం ప్రారంభించింది. అయితే ఒక సెషన్ గంట సేపు 60 నిమిషాలు, అందులో 7-8 మంది మాట్లాడాలంటే ఒక్కొక్కళ్ళకు 7-8 నిమిషాల కన్నా ఎక్కువ రాదు. బహుశా నాకు కూడా 7-8 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు. 7-8 నిమిషాల్లో నాకు నచ్చిన, నేను మెచ్చిన, నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అని చెప్పడం అసాధ్యమైన విషయం. కొన్ని రోజుల తరబడి మాట్లాడినా నాకు నచ్చిన పుస్తకాలన్నీ, మెచ్చిన పుస్తకాలన్నీ, ప్రభావితం చేసిన పుస్తకాలన్నీ చెప్పలేను. ఎందువల్లనంటే ఒకటే పుస్తకం అంటూ ఉండదు. అసలు పుస్తకం గురించి, ఈ ప్రభావితం చేసిన పుస్తకం గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న పిట్ట కథలోకి పోవాలి. 25 ఏళ్ల కింద 2000 సంవత్సరంలో విజయవాడ బుక్ ఫేర్ ఇదే టాపిక్ మీద నన్ను మాట్లాడమని పిలిచింది. నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అని. బహుశా 2000 ఫిబ్రవరి ఏదో తేదీ. ఆ రోజు మాట్లాడడం కోసం తయారవుతూ ఉన్నాను. అప్పుడే నయీం ముఠా ఆజం అలీని నల్గొండలో హత్య చేసింది. నేను విజయవాడ బుక్ ఫేర్కు పోకుండా నల్గొండ పోయాను. కానీ అప్పటికి రాసి పెట్టుకున్న నోట్స్ వాళ్ళకు పంపించాను. ఆ నోట్సే అక్కడ చదివి వినిపించారు. ఆ నోట్స్ ఆధారంగా నేను మళ్ళీ అదే విషయం ఆలోచిస్తూ ఒక 9 సంవత్సరాల తర్వాత నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు అని ఒక పెద్ద వ్యాసం రాశాను. అది వీక్షణంలో 2010లో వచ్చింది. అట్లాగే చదవవలసిన పుస్తకాలు అని మరొక వ్యాసం రాశాను, అది కూడా పెద్దదే. అది 2010లో డిసెంబర్లో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ 2 వ్యాసాలు చదివితే ఆ వ్యాసాల్లో నేను చెప్పిన పుస్తకాల కన్నా, నేను ప్రస్తావించిన పుస్తకాల కన్నా ఇంకా ఎన్నో పుస్తకాలు ఉంటాయి అని అనిపించింది. అంటే ఒక్కటే పుస్తకం ఉండడం, ఎల్లకాలానికి ఒక్కటే పుస్తకం ఉండడం అసాధ్యమైన విషయం. చదువుతున్న కొద్దీ, ఆలోచిస్తున్న కొద్దీ, చర్చిస్తున్న కొద్దీ చదివిన పుస్తకమే మళ్ళీ చదివినప్పుడు అంతే ప్రభావం వేయలేకపోవచ్చు, అంతే నచ్చకపోవచ్చు. ఎందువలనంటే పుస్తకం అనేది మెదడు కిటికీలు తెరుస్తుంది.
ఈ కిటికీలు తెరిచినప్పుడు లోపలికి కొత్త గాలులు చాలా వస్తాయి, కొత్త వెలుగులు చాలా వస్తాయి. ఈ వెలుగుల్లో ఈ ప్రధానమైన వెలుగు ఒక్కటి, ఇది మాత్రమే, ఈ గాలుల్లో ఈ గాలి పరక మాత్రమే అని చెప్పడం అసాధ్యం. అది ఎప్పుడో ఒక నిరంతర ప్రవాహంలాగా ఉండే వెలుగు, నిరంతర ప్రవాహంలాగా ఉండే గాలి. అయినా ఏదైనా ఒక పుస్తకం చెప్పొచ్చునా అని అంటే అది కూడా కాలం మీద స్థలం మీద మారుతూ ఉంటుంది. నేను నా 7వ ఏట పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. మా ఇంట్లో మా తండ్రి దగ్గర నుంచి, మా మేనమామల దగ్గర నుంచి అందరూ చదువుకున్న వాళ్ళు, రాసిన వాళ్ళు కనుక ఇంటి నిండా పుస్తకాలు ఉండేవి. 6వ 7వ ఏటి నుంచి చదవడం మొదలైంది. నేను మొట్టమొదలు చదివి ఒక సాహిత్య ప్రభావానికి లోనైన పుస్తకం ఆరికపూడి కౌసల్యదేవి గారి ప్రేమనగర్. అది సీరియల్గా వచ్చింది. ఆ సీరియల్ కలిపి కుట్టి ఉండేది ఇంట్లో. చదివి ప్రేమ అంటే తెలియదు, నాయకుడు అంటే తెలియదు, నాయిక అంటే తెలియదు, విరహం అంటే తెలియదు. కానీ నాయిక కష్టాలు చూసి ఏడ్చేశాను. ఓహో, పుస్తకం చదివితే మన అనుభూతులు ప్రేరేపించబడతాయి, మనకు ఏడుపు వస్తుంది, మనకు నవ్వు వస్తుంది. ఇది సాహిత్య ప్రభావాన్ని నేను గుర్తించిన తొలి. ఆ తర్వాత ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో 20 ఏళ్లకో ప్రేమ్నగర్ చదివితే అందులో ఏమీ లేదు. ఆ పుస్తకమే నచ్చలేదు. అంటే నన్ను చాలా ప్రభావితం చేసిన ఒక పుస్తకం ఒక 10 ఏళ్ల తర్వాత అసలు ఆ ప్రభావమే లేదు, అది నీకు నచ్చే అవకాశమే లేదు అనిపించింది. అట్లాగే 8వ 9వ ఏట మా ఇంట్లో జై సోమనాథ్ అనే ఒక పుస్తకం చదివాను. నిజానికి అది ముందరి పేజీలు పోయినాయి, వెనక పేజీలు పోయినాయి. అబ్బా, ఎంత సోమనాథ దేవాలయము, దాని మీద గోరీ దాడి, ఎంత దుర్మార్గం, ఈ ముస్లింలు ఎంత దుర్మార్గులు అని చాలా ఉప్పొంగిపోయాను. అది ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత అది రాసింది కేఎం మున్షి అనే ఒక పరమ భయంకరుడైన సంఘ్ పరివార్ సిద్ధాంతకర్త అని తెలిసింది. పుస్తకం మళ్ళీ చదివాను. పుస్తకం మళ్ళీ చదివితే జై సోమనాథ్ ఎంత విషాన్ని, విద్వేషాన్ని ఎంత కళాత్మకంగా చెప్పిందో అర్థమైంది. కనుక ఒక పుస్తకం ఏది ప్రభావితం చేసింది, ఏది నచ్చింది, ఏది మెచ్చుకున్నావు అంటే చెప్పడం అసాధ్యం. అనేక పుస్తకాలు ఒక కాలక్రమంలో నచ్చుతూ వస్తాయి, అవి విస్మృతిలోకి పోతూ వస్తాయి. కానీ నాకు కొంచెం ఊహ తెలిసి పుస్తకాలు సరిగ్గా అర్థం చేసుకోవడం మొదలైన తర్వాత నన్ను చాలా ప్రభావితం చేసిన వ్యక్తి రాహుల్ సాంకృత్యాయన్. రాహుల్ సాంకృత్యాయన్ నవలలన్నీ ఓల్గాసే గంగా, విస్మృత యాత్రికుడు, సింహసేనాపతి, జయోదయ ప్రతి ఒక్కటి నమిలి మింగేశాను. ఇప్పుడు ఎట్లాగైతే శ్రీనివాస్ గారు ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకన్నారో అట్లా చదివాను. రాహుల్ సాంకృత్యాయన్ను చదువుతూ ఉన్నప్పుడే ఒక పెద్దలు నాతో, రాహుల్ సాంకృత్యాయన్ ఏం చదువుతావో అది కల్పన, దానికన్నా అదే కల్పనను సైద్ధాంతికంగా చెప్పిన ఎంగెల్స్ కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగం పుట్టుక ఉంది, అది చదువు అన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ కథలు, నవలలు, కవిత్వం చదువుతాను, కానీ సిద్ధాంత రచనలే. ఎందుకంటే అవి ఆలోచనలకు ద్వారాలు తెరుస్తాయి. ఇవి కేవలం కొత్త అనుభూతులకు, కొత్త అనుభవాలకు ద్వారాలు తెరవచ్చు, కానీ ఆలోచనలకు ద్వారాలు తెరవడం, ఆలోచనలను పెంచడం, ఆలోచనలతో చేయడం, ఇది నిజానికి పాఠకులకు అవసరమైనది. రచన నుంచి పాఠకులు నేర్చుకోగలిగింది. ఈ క్రమంలో అయినా నచ్చిన నవలలు, మెచ్చిన నవలలు ఉన్నాయి. సరే, అందరూ చెప్పినట్టు అమ్మ ఒకటి చెప్పవలసిందే. కానీ అమ్మ కన్నా 1-2 సంవత్సరాల కాల వ్యవధిలోనే 1907లో అమ్మ వచ్చింది. 1909లోనో 11లోనో రాబర్ట్ ట్రెస్సెల్ అనే ఒక రచయిత అమెరికాలోని భవన నిర్మాణ కార్మికుల జీవితం గురించి రాశాడు. పెద్ద 700-800 పేజీల నవల. ఇప్పటికైనా చదవండి, 120 ఏళ్ళైంది నవల రాసి. అత్యద్భుతమైన నవల. ఆయన భవన నిర్మాణ కార్మికుడు, ఆయన రాశాడు. అట్లాగే డికెన్స్ నవలల్లో ప్రతి ఒక్కటి నాకు నచ్చిందే. గూగివా థియోంగో నవలలో ప్రతి ఒక్కటి నాకు నచ్చిందే. అట్లా చెప్తూ పోతే అనేక పుస్తకాలు, అనేక రంగాల పుస్తకాలు ఉంటాయి. తత్వశాస్త్రంలో పుస్తకాలు ఉంటాయి, సాహిత్యంలో పుస్తకాలు ఉంటాయి, అర్థశాస్త్రంలో, రాజకీయ అర్థశాస్త్రంలో పుస్తకాలు ఉంటాయి. కనుక విడదీసి నాకు నచ్చిన పుస్తకం ఇది అని చెప్పడం ఒక రకంగా అసాధ్యమైన విషయం.
కానీ సృజనాత్మక సాహిత్యం ఇక్కడ ఎక్కువ మంది సృజనాత్మక సాహిత్యం చదువుతారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పేది, నవలల్లో అనేక నవలలు ఉన్నాయి. రాబర్ట్ రెస్సల్ నవల చూడండి, లేదా కవిత్వం ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఉన్నాడు, పబ్లో నెరూడా ఉన్నాడు, మన శ్రీశ్రీ ఉన్నాడు, అనేక మంది ఉన్నారు. మొత్తంగా అయినా సరే ఒక్క పుస్తకం చెప్పాలి అని అంటే కన్యాశుల్కం అంటాను. కన్యాశుల్కం ఇప్పటికీ 140 ఏళ్ల కింద మొదటిసారి రాయబడింది. 110 ఏళ్ల కింద దాని 2వ ఎడిషన్ వచ్చింది. నేను ఒక 40 ఏళ్ళుగా చదువుతున్నాను కావచ్చు, 45 ఏళ్ళుగా చదువుతున్నాను కావచ్చు. ఇప్పటికి 10-20 సార్లు చదివి ఉంటాను. చదివిన ప్రతి సందర్భంలోనూ కొత్త అర్థం స్ఫురింపజేసే, కొత్త లోతు తెలిసే, కొత్త వైశాల్యం ఇచ్చే అద్భుతమైన పుస్తకం అది. ఒక 100 సంవత్సరాల అవతలికి చూడగలిగిన రచయిత ఆయన. ఆ పుస్తకం నాకు నచ్చిన, నేను మెచ్చిన, నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలలో ఒకటి. అయితే అదే ఒక్కటి మాత్రం కాదు, ఎందుకంటే 7:20 కంప్లీటెడ్. ఓకే, ఈ సెషన్ ఇంతటితోటి పూర్తయిపోయింది. ఇంకొక సెషన్ ఆరంభం కాబోతున్నది. మీ ఓపిక కానీ వల్ల నిజంగానే ఒక సంతృప్తికరమైన మంచి మీటింగ్ జరిగింది. వీళ్ళందరూ తమ అనుభవాలను ఎప్పుడో తప్ప చెప్పరు, ఇవాళ చెప్పగలిగినారు. అందరికి ఇష్టమైన పుస్తకం అమ్మ అని తేలిపోయిందంతా. థ్యాంక్ యూ వెరీ మచ్.